ఏమిటి అందరూ ఇలా వచ్చారు? ఏమీ లేదు పెద్దయ్య. శంకర్ బాబుకి నయం అవ్వాలని మేమందరం కాలినడకన తిరుపతి వస్తామని మొక్కుకున్నాం పెద్దయ్య. కార్తీక్ నెక్కడ దాచావే? ఏంటి జలజ, ఏం మాట్లాడుతున్నావు? నేను కార్తీక్ దాచిపెట్టడం ఏంటి? మర్యాదగా చెప్పు, నువ్వు కార్తీక్ నేమీ చేయలేదు కదా? ఇంతమందికి నువ్వు అన్యాయం చెయ్యవని నా నమ్మకం. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. ఏంటంటే ఇది? నాకేమీ అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి సడన్ గా కార్తీక్ ఎక్కడికి వెళ్ళాడు? కనీసం మీతో అయినా చెప్పలేదంటే ఏంటి అర్థం? అసలు కార్తీక్ నిజంగా ఎక్కడికైనా వెళ్ళాడా, లేకపోతే ఎవరైనా అతన్ని... ఏం మాట్లాడుతున్నావు జలజ? నా కార్తీక్ ఏమీ కాదు, వాడొస్తాడు. నేనా ఉద్దేశంతో అనలేదంటే, గిట్టని వాళ్ళు ఎవరైనా తనని కిడ్నాప్ చేశారేమోనని. మీ అమ్మ కన్నా వాడంటే గిట్టని వాళ్ళు ఎవరుంటారు? చేస్తే మీ అమ్మ ఏదైనా చేసుండాలి. అలా ఎందుకు అనుకోవాలా ఆంటీ? చందు మేనకలు కూడా కార్తీక్ని ఎక్కడైనా దాచుండొచ్చు కదా. తప్పుగా అనుకోకండి ఆంటీ, కానీ నేను చెప్పేదాని గురించి ఆలోచించండి. నేనిక్కడుండడం మేనక్కి చందుకి ఇష్టం లేదని మీకు కూడా తెలుసు, అవునా? కార్తీక్ మీరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. అది ఆ చందు మేనకలు జీర్ణించుకోలేకపోతున్నారా ఆంటీ? వాళ్ళు నన్ను కార్తీక్కి దూరం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ఇంట్లో అడుగు పెట్టారా ఆంటీ? కానీ వాళ్ళ వల్ల కావడం లేదు. మీరు కార్తీక్ నా మీద చూపిస్తున్న ప్రేమని ఓర్వలేక, నన్నేమీ చేయలేక కార్తీక్ని వాళ్లే తెలివిగా మాయించేశారని నా నమ్మకం. మేనక గురించి నాకు తెలుసు జలజ, తనలా చేయదు. ఇంతకు ముందు కూడా చందు కార్తీక్లు ఒకటవ్వాలనే, తను కావాలనే కార్తీక్కి దూరమైంది. కాని ఉద్దేశపూర్వకంగా తను కార్తీక్ని బాధ పెట్టలేదు. ఇక చందు అంటావా, ఎప్పుడు ఈ ఇంట్లో నుంచి బయటపడదామా అన్నట్టు చూస్తుంది. కార్తీక్ గురించి పట్టించుకోవడమే లేదు. అక్కడే ఆంటీ వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. మీ ముందు అలా నటిస్తూ వాళ్ళ మీద డౌట్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళు కార్తీక్ మీద ప్రేమతో ఇదంతా చేయడం లేదా ఆంటీ? నా మీద పగతో చేస్తున్నారు. కార్తీక్ని నాకు కనపడకుండా కొన్ని రోజులు దాచేస్తే నా దారి నేను చూసుకుంటానని వాళ్ళ ఆలోచన. వాళ్ళు ఒకరంటే ఒకరికి పడినట్టు నటిస్తూ గేమ్ ఆడుతున్నారాంటీ. నన్ను ఇంట్లో నుంచి పంపించేయడమే వాళ్ళ ప్లాన్. కానీ వాళ్ళకి తెలీదా ఆంటీ, జలజ ప్రేమ కోసం ప్రాణం ఇచ్చే మనిషి అని. కార్తీక్ లేకుండా నేను బ్రతకలేను. తన కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. తను తిరిగి వచ్చేంత వరకు మిమ్మల్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇక్కడే ఉంటాను. నా ఊపిరి ఆగిపోయేంత వరకు నేను ఇంట్లో నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టను. అది కాదు జలజ, కార్తీకే నిన్ను యాక్సెప్ట్ చేశాడు. ఇక వాళ్ళు కార్తీక్ని ఎలా బంధించగలరు? వాళ్ళ గురించి మీకు తెలీదా ఆంటీ? నా మీద పగతో, నన్ను వెళ్ళగొట్టాలనే పంతంతో ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. మీరు చందుని వెళ్ళిపోమ్మని నాకు సపోర్ట్గా మాట్లాడారు కదా, అది కూడా మనసులో పెట్టుకొని మీ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడానికి ప్రయత్నిస్తారు.
నేనో లేక మా అమ్మో కార్తీక్ని ఏదైనా చేశామని చెప్పినా చెప్తారు. నాకు తెలిసి వాళ్ళు బలవంతంగా కార్తీక్ని ఎక్కడైనా దాచారేమో అనిపిస్తుందా ఆంటీ? మీకు మా అమ్మ మీద అనుమానం కలగొచ్చు, తప్పులేదు. కానీ అలా చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో మా అమ్మకి తెలుసా ఆంటీ? అందుకే మా అమ్మ అలా చేయదు. నేను కార్తీక్తో ఉండడంలో మా అమ్మకి ఏ ప్రాబ్లం లేదాంటీ. ఈ చందు మేనకలు నన్నేం చేస్తారో అని తన భయం అంతే. అందుకే నన్ను ఇక్కడికి పంపించడానికి ఇష్టపడలేదు. అంతేకాదంటీ, కార్తీక్ ఏదైనా అయితే తల్లని కూడా చూడకుండా నేనే తనని చంపేస్తానని తనకి తెలుసు. అందుకే అలాంటి పొరపాటు అమ్మ చేయదు. ఇది ఖచ్చితంగా చందు మెనకల పనే ఆంటీ. లేకపోతే ఇన్ని రోజులు దూరంగా ఉన్నవాళ్ళు నేనిక్కడికి రాగానే వాళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? మీరే ఆలోచించండి ఆంటీ. వాళ్ళని ఊరికి వదలకూడదా ఆంటీ? కడిగి పారేయండి. కార్తీక్ ఎక్కడా అని నిలదీయండి. వాళ్ళెక్కడున్నారు జలజ? ఏమో ఆంటీ, తెలీదు. కార్తీక్ ఉన్నంత వరకు అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు కార్తీక్ని మాయించేశారు కదా, ఇంకా ఇక్కడేం పని వాళ్ళకి? ఏదో మీకు డౌట్ రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు అంతే. ఏంటమ్మా నువ్వనేది? సడన్ గా కార్తీక్ ఏమైనట్టు? పైగా రాహుల్ కూడా కనిపించడం లేదంటున్నావు. అదే అంకుల్ మిస్టరీ. ఆంటీకి రాహుల్ షాపింగ్కి రమ్మన్నాడు అని చెప్పి వెళ్ళిన కార్తీక్ మిస్సింగ్, రమ్మని చెప్పిన రాహుల్ కూడా మిస్సింగ్. ఏమీ అర్థం కావట్లేదు అంకుల్. ఆ యశోధర్ ఏదైనా చేయించిందంటావా? అంతు చిక్కడం లేదు అంకుల్. అదేమో మేమే చేశామన్న డౌట్ రేస్ చేసింది. మీకు ఆ అవసరం ఏముంటుంది మేనక? అలా చెప్పడం దానికి అవసరం కదా అంకుల్. మేనక, లైలా ద్వారా ఏదైనా విషయం రాబట్టొచ్చేమో ఆలోచించావా? ఆ యశోధర కార్తీక్ని చంపడానికి ప్లాన్ చేసిందని లైలా చెప్పింది కదా. లైలాతో ఫోన్ చేయిస్తే ఆ యశోధర ఏదైనా మాట జారచ్చేమో అనిపిస్తోంది. ప్లీజ్ మెనక గారు, నన్ను వదిలేయండి. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఒక పని చేసి పెట్టు, వదిలేస్తాను. చెప్పండి మెనక గారు, చెప్పండి. చెప్పండి మెనక గారు, ఏం చేయడానికైనా నేను రెడీగా ఉన్నాను. యశోధరకి ఫోన్ చెయ్యి. ఉసై, ఎక్కడ చచ్చావే? ఆ రోజు నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? క్షమించండి మేడం, మేనక నన్ను కిడ్నాప్ చేసింది, అందుకే రాలేకపోయాను. మేనక నిన్ను కిడ్నాప్ చేసిందా? ఎందుకే? దానికి ఏమైనా డౌట్ వచ్చిందా? అవేమీ నాకు తెలియదు మేడం. నేను కార్తీక్ని తీసుకొని బయలుదేరే టైంకి అది వెనుక నుంచి నా తల మీద కొట్టి నన్ను బంధించింది. ఇప్పుడే దాని బారి నుంచి తప్పించుకొని వచ్చాను. వెరీ గుడ్ లైలా, మంచి పని చేశావు.
ఆ మేనకేం డౌట్ పడలేదు కదా? లేదు మేడం, వాళ్ళకి తెలియకుండా తప్పించుకొనొచ్చాను. సరే సరే, నువ్వు అక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఆ మేనక మనుషులు నిన్ను ఫాలో చేసే ప్రమాదం ఉంది. నువ్వు వెంటనే గట్కేసర్లో మనం రెగ్యులర్గా కలుసుకునే స్పాట్కి రా. నేను అక్కడికి వస్తున్నాను. అలాగే మేడం. మేనక గట్కేసర్, సేమ్ స్పాట్. వెరీ గుడ్. ఇప్పటి నుంచి నీ ఫోన్లో మేము లైవ్లో ఉంటాం. నీ ఫోన్ ఆన్లోనే ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు యశోధరతో ఏం మాట్లాడుతున్నావో మాకు తెలియాలి. నువ్వు ఏమాత్రం తోక జాడించినా డిఆర్ అంకుల్ చేతిలో ఉన్న గన్ నీ వైపే గురిపెట్టుంటుందని మర్చిపోకో. నేను అక్కడే ఉంటాను. నువ్వు యశోధరతో మాట్లాడేదంతా మేం దూరం నుంచి చూస్తూనే ఉంటాం. ఫైనల్గా నువ్వు మళ్ళీ మా కారే ఎక్కాలి. యశోధరతో వెళ్లాలని ప్లాన్ చేశావో ఆ బుల్లెట్ నీ బుర్రలోకి దిగిపోతుంది. జాగ్రత్త. అలాగే మేనక్ గారు. తర్వాత నన్ను వదిలేస్తారుగా? పని పూర్తయిన తర్వాత నీతో మాకేం పని? పద. రే సాంబా, పెద్దయ్య. ఎంతసేపు అని ఇలా పడుకుని ఉంటాడరా? కాస్త కూర్చున్నట్టు మంచం సరిచేయి. అట్లానే పెద్దయ్య. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది. రే శంకర్, విశ్వనాథ్ ఫోన్ చేశాడు. నీకింకేమీ కాదని డాక్టర్లు రిపోర్ట్ చూసి చెప్పారట. నువ్వు త్వరలోనే కోలుకుంటావు. ఇంతకీ ఏమన్నా తిన్నావా లేదా? ఇంకా లేదు మావయ్య, మొన్నటి వరకు మందులతోనే సరిపోయింది. శంకర్, నువ్వు టైంకి తినాలిరా, లేకపోతే ఒంటికి బలగాడి నుంచి వస్తుంది. అమ్మా, నువ్వు తినిపించు. తినండి, తినండి. ఏంద్రా తినమంటుంటే మొండికేస్తున్నావు? ఇటీవమ్మ, నేను తినిపిస్తాను. తినరా. ఎన్ని మందులు వేసుకున్నా సరిగ్గా టైంకి తినకపోతే ఏం పని చేయవురా. రే సాంబా, పెద్దయ్య. రేపు ఒక యాటను కోయించి బొక్కల సేరువా చేయించరా. అట్లానే పెద్దయ్య. ఎముకలకు బలం వస్తుంది. మన రామయ్య బాగా చేస్తాడు. ఈ పిల్ల మాంసం ముట్టదు కదా, అందుకే చెబుతున్నా. రే శంకర్, మొన్న కార్తీక పౌర్ణమి నాడు మీతో పూజ చేయిద్దామనుకున్నా, కానీ నువ్వు కోలుకోలా. అందుకనే నీకు నయమైనాక మళ్ళీ గుళ్ళో పూజ చేయిస్తానని మొక్కున్నా. ఇదే కార్తీక మాసం. పౌర్ణమి ఇంకా 10 రోజులు మాత్రమే ఉంది. అందుకే పూజ జరిపించాలనుకుంటున్నాను. నువ్వు జలజా కలిసి ఈ పూజ చేయాల్సి ఉంటుంది. నువ్వు తొందరగా నడవాలిరా శంకర్, అప్పుడే మీ నాయన సంతోషంగా ఉంటాడు. ఈ పోటుకు చాలేమ్మా. రే సాంబా, పెద్దయ్య. టవల్ పట్టరా. సరే. కార్తీక పౌర్ణమి అయిపోయిందా? అంటే నేనిక్కడికొచ్చి చాలా రోజులైంది. పాపం అమ్మ నా గురించి ఎంత బాధపడుతుందో ఏమో.
నేను ఎన్ని రోజులు కనపడకపోయేసరికి ఎంతో కంగారు పడి ఉంటుంది. నేను ఇక్కడున్నానని అమ్మకి ఎలా తెలియచేయాలి? నాకేమో మాట రావట్లేదు, కనీసం కదలలేకపోతున్నాను కూడా. చందు, ఏంటాంటీ ఎక్కడికి వెళ్తున్నా? పిల్లల దగ్గరకా ఆంటీ? పిల్లల్ని చూడకుండా నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు కదా? ఎలా ఉండగలనా ఆంటీ? వాళ్లే నా పంచ ప్రాణాలు. నేనే కాదంటీ, ఏ తల్లి బిడ్డకి దూరమై ఉండలేదు. ఒక తల్లిగా పిల్లల విలువేంటో, వాళ్ల మీద మమకారం ఏంటో నీకు తెలుసు. మరి ఇంత తెలిసిన నువ్వు నా కొడుకునెందుకు నాకు దూరం చేయాలని చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? నా కార్తీక్ నాకు కనపడి చాలా రోజులయ్యింది. వాణ్ణి నువ్వు మేనక ఏదో చేసుంటారన్న అనుమానం. ఆ అవసరం మీకు తప్ప ఎవరికీ లేదు. ఏంటంటే మీరనేది? కార్తీక్ కనబడకపోవడానికి మాకు సంబంధం ఏంటి? ఉంది, 100% సంబంధం ఉంది. ఎక్కడ కార్తీక్ నేను హాయిగా ఉంటామోనని నీకు కుళ్ళు. అందుకే కార్తీక్ ని నువ్వే మాయించేశావు. అందుకే కార్తీక్ ని మాయ చేశారు. తనని ఎక్కడో దాచారు. మూర్ఖంగా మాట్లాడకు జలజ. నాకేంటి ఆ అవసరం? కార్తీక్నే కాదనుకున్నాను, ఇక తను ఎవరితో ఉంటే నాకేంటి? నాకెందుకో నువ్వు మీ అమ్మ కలిసి కార్తీక్ నేదో చేసి మా మీదకి నెట్టేయాలని చూస్తున్నారు. అందుకే నువ్వు ఆంటీని రెచ్చగొట్టి మమ్మల్ని అనుమానించేలా చేస్తున్నావు. నోరు మూసుకు చందు. నోరుంది కదా అని ఏది పడితే అది వాగుకు. నేను కార్తీక్ ని ప్రేమతో పొందాలని డిసైడ్ అయిన రోజే అలా ఆలోచించడం మానేశాను. నువ్వు ఆ మేనక కలిసి నేనెక్కడ కార్తీక్ కి దగ్గరవుతానో అన్న భయంతో ఏదో ప్లాన్ చేసుంటారు. కార్తీక్ ని కిడ్నాప్ చేసుంటారు. అది నువ్వు మీ అమ్మ చేసే పనులే. మాకు అలాంటి ఆలోచనలు రావు. ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు. ఏంటి తెలిసేది? చందు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇక ఈ డ్రామాలు అప్పు. అది కాదా అంటే నువ్వు ఎన్ని సర్ది చెప్పాలనుకున్నా నేను వినను. ప్లీజ్ దయచేసి నా కొడుకు నాకు అప్పగించు. నాకు నా కొడుకు కావాలి. ప్లీజ్, నా కార్తీక్ కావాలి. ఆల్రెడీ నిన్ను ప్రేమించిన పాపానికి అనుభవించాల్సిన శిక్షలన్నీ అనుభవించేశాడు. భూమి మీద వాడికి అందరూ నరకం చూపించేశారు. ఇక తట్టుకునే శక్తి వాడికి లేదు. వాణ్ణలా చూస్తూ భరించే శక్తి నాకు లేదు. అయినా ఎందుకమ్మా, ఎందుకు వాడి మీద అంత కోపం? వాడు నీకేం ద్రోహం చేశాడు? వాణ్ణింతకు ముందు ఒకసారి కాదన్నావు, తర్వాత నువ్వే వాడి శ్రీరామచంద్రుడని వాడి చేత తాళి కట్టించుకున్నావు. ప్రేమని పంచిస్తావనుకుంటే వాడి శరీరం నుంచి రక్తం చిందించావు. వాడిని చంపాలనుకున్నావు. ఇప్పుడు పిల్లల పేరుతో నాటకమాడి వాడే నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చేలా చేశావు. ఇప్పుడు వాడిని కనపడకుండా చేశావు. అంటే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాను చందు. ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. ఎవరేంటో తెలుసుకుంటున్నాను. ప్లీజ్ చందు, నిన్ను బతిమాలుతున్నాను. నా కార్తీక్ ని నాకు అప్పగించు.
ప్లీజ్ వాళ్ళు లేకుండా నేను ఉండలేను. నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ చందు, ప్లీజ్ ప్లీజ్ చందు. ఏం చేస్తున్నారంటే మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. ఆంటీ ఇప్పుడు నిన్ను కరెక్ట్ గా అంచనా వేసింది. ఆంటీ లేవండి ఆంటీ, మీకేం కర్మ పట్టిందని దాని కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళు కార్తీక్ ని ఎన్ని రోజులు దాస్తారో నేను చూస్తాను. కార్తీక్ ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరేం కంగారు పడకండి ఆంటీ, నేనున్నాను. నేను కార్తీక్ ని విడిపిస్తాను. మీరు ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏడవకండి ఆంటీ, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. కార్తీక్ ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి నుంచి నీ ఫోన్తో నా ఫోన్ లైవ్ లో ఉంటుంది. అంతా మేం చెప్పినట్టే జరగాలి. ఆ యశోదర్ వస్తుంది. బీ కేర్ఫుల్.